కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. శ్రద్ధగా అందరూ కూర్చొని దేవుని మాటలు ఆలకించండి. యోవేలు ప్రవచన గ్రంథం, బైబిల్లో యోవేలు ప్రవచన గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా దేశమా నీవు భయపడకుండా సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశమా అంటే, దేశం అంటే ఎవరండి? దేశం అంటే మనుషులే కదా. దేశం అంటే ఎవరంటే సంఘమే. సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేశమా నువ్వు భయపడవద్దు, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక భక్తుడు ఇలా అన్నారండి, దేవుడి దగ్గర నుండి గొప్ప వాటిని ఎదురు చూడాలంట. ఏం ఎదురు చూడాలండి? మనం ఆరాధించే దేవుడి దగ్గర నుండి గొప్ప కార్యాలను ఎదురు చూడాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఏది చేసినా చాలా గొప్పగా ఉంటుంది, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం మనల్ని ఏమని హెచ్చరిస్తుందంటే, దేశమా నీవు భయపడవద్దు, నువ్వు సంతోషించి గంతులు వేయమని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. సంఘం సంతోషంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంతోషానికి మించిన భాగ్యం ఇంకొకటి లేనే లేదు. ఒక మనిషి శుభ్రంగా భోంచేసుకొని అన్నపానాలు పుంచుకొని సంతోషంగా ఉండడం కంటే ఇంకొక భాగ్యం ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏది లేదని జ్ఞాని సెలవిచ్చాడు. కనుక లోకంలో ఉన్నవాడే ఒక భాగ్యవంతుడిగా పిలువబడ్డానికి, ఒక భాగ్యవంతుడిగా మారడానికి ఆయన శుభ్రంగా అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా బ్రతకాలని లోకస్తులకే ఈ మాటలు తెలియచేస్తే, దేవుని బిడ్డలమైన మనం ప్రియమైన వారు ఎల్లప్పుడూ భయానికి చోటు ఇవ్వకుండా, కలవరానికి చోటు ఇవ్వకుండా, కంగారు పడిపోకుండా మనం సంతోషించి గంతులు వేస్తూ ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఆ రోజులు గడిచిన తర్వాత అతని భార్య ఎలిజబెత్ గర్భవతిగా మారి, నాకు మనుష్యుల్లో ఉన్న అవమానాన్ని తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ఇలాగు చేసెను అనుకొని 5 నెలలు ఇతరులకి కంటపడకుండా అలా ఉండిపోయింది. ఇది జకర్యా ఎలిజబెత్ చరిత్ర. జకర్యా దేవుని మందిలో యాజకత్వం చేస్తూ ఉంటాడు. ఒక 20 సంవత్సరాలు పైబడి 70 సంవత్సరాల వరకు దేవుని మందిలో యాజకత్వం చేయాలి. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. అంటే జకర్యా వృద్ధాప్యంలో ఉన్నాడు. మేబీ అతనికి ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు. 70 సంవత్సరాల వయసున్న ఈ జకర్యా దేవుని మందిలో ఒకరోజు ధూపం వేస్తూ యాజకత్వాన్ని జరిగిస్తున్నప్పుడు దూత ప్రత్యక్షమై, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించి ఒక కుమారుని కంటది, అతనికి యోహానని పేరు పెడతారు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపంలా ఉంటాడు, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు అని ఎన్నో సంగతులు చెప్పినప్పుడు, ఈ జకర్యా ప్రియులారా యాజకత్వాన్ని చేస్తున్నప్పటికీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, ధూపం వేస్తున్నప్పటికీ, ఆయన దేవుని దూతాన్ని గ్రహించినప్పటికీ కూడా ఎక్కడో సంశయం. ఎందుకంటే వయసు మీద పడిపోయింది, 70 సంవత్సరాలు వచ్చేసింది, నా భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది, ఇది ఎలా సంభవిస్తుంది, ఇది ఎలా జరుగుతుంది అని అనుమానానికి చోటిచ్చినప్పుడు దూత అంటాడు, ఇది సంభవించేంత వరకు నీ నోరు పడిపోతుంది, ఇది జరిగేంత వరకు నువ్వు మూగువాడుగా ఉంటావు, నువ్వు మాట్లాడలేవు అని దూత చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ జకర్యా వచ్చి తన భార్యకి వివరాలన్నీ, నోరు పడిపోయింది కనుక మాటలు లేవన్నమాట, సైగులు చేసి తన భార్యకి తెలియచేశాడు. దైవజనులు యేసన్న గారు అయితే దీన్ని బాగా వివరిస్తాడనమాట. భార్య అడుగుతుంటే ఏమైందంటే, అంటే దేవదూత వచ్చాడా అనేదట. ప్రైజ్ లార్డ్, నీకు నాకు అని చూపించాడంట. అంటే గర్భఫలం ఇస్తాడా అంటే అన్నాడు అనమాట. ఆ మూగువాడు సైగలతో చెప్పిందని పాపం ఆమె నమ్మింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. డైరెక్ట్గా వచ్చి చెప్పింది
నమ్మలేకపోయి, డైరెక్ట్గా దూత వచ్చి చెప్పిన మాటలు ఆయన నమ్మలేకపోయాడు. అందుకే ఆయన నోరు పడిపోయింది, మాటలు లేకుండా పోయింది. కానీ సైగలు చేసి చెప్పిన ఆ సంగతులన్నీ కూడా ఈమె విశ్వసించిందండి. దేవుడు ఆమెకి చక్కని గర్భఫలం ఇచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కానీ చదవబడిన మాటల్లో మనం చూస్తుంటే ఆమె పేరు ఎలిజబెత్. ఏంటంటే ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ అనే ఆ మాటలో 3 విషయాలు చూస్తాం. ఒకటి ఎల్ అంటే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలిజబెత్ సబ్ అనే మాట కూడా ఉంది, అంటే 7 అనే అర్థం. మూడవదిగా బెత్, ఎలిజబెత్ అంటే ప్రియులరా ఇల్లు అని అర్థం. దేవుడు 7 ఇల్లు అంటే 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. దేవుడు దేవుని సంపూర్ణమైన ఇల్లు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఆమె పేరుకి అర్థం ఏం తెలుసా? దేవుని యొక్క సంపూర్ణమైన ఇల్లు, దేవుని యొక్క పరిపూర్ణమైన ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఏం చెప్పండి? దేవుని మందిరమే ఆయన ఇల్లు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని సంపూర్ణమైన పరిపూర్ణమైన ఇల్లు అని ఆమె పేరుకి అర్థం. కానీ ప్రియులరా, వాక్యంలో మనం చూస్తాం, దేవుడు చేసిన కార్యాన్ని విశ్వసించింది, నమ్మింది కనుకనే ఆమె గర్భం ధరించింది. కానీ ప్రేమైన వర్లరా, దేవుని స్తుతించింది. దేవుడు నాకున్న నిందను కొట్టివేశాడు, నా అవమానాన్ని కొట్టివేశాడు, దేవుడు నన్ను కటాక్షించాడు అని ప్రభుని బట్టి ఆమె సంతోషించింది, ఉత్సహించింది అండ్ ఆయన్ని స్తుతించింది. కానీ ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని ఎవరితో చెప్పుకోలేకపోయింది. 5 నెలలు ఎవరి కంటబడకుండా, ఎవరికి సంగతులు చెప్పకుండా అలాగే ఉండిపోయింది. ఎందుకు ఇలా ఉండిపోయింది? విశ్వాసే కదా, దేవుని సంపూర్ణమైన ఇల్లే కదా, దేవుని స్తుతించిన వ్యక్తే కదా, దేవుని నమ్మిన వ్యక్తే కదా. ఎందుకు ఆమె ఈ సంగతిని నలుగురికి చెప్పి, మన జీవితంలో చిన్న ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, దాన్ని ఫోటో తీసి, అర్థమైందండి, దాంతో సెల్ఫీ దిగి, అర్థమైంది, ఊరంతా చెప్తారు కదా. మరి ఒక గొప్ప మహోపకారం. ఎందుకంటే అందరూ ఆమెను గొడ్రాలని మాట్లాడుంటారు. భక్తి చేస్తున్నారు, ప్రార్థన. నీ యజమానుడు ఒక యాజకుడు, నిత్యము ధూపం వేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని మందిలో సేవ చేస్తుంటాడు. మీకే దేవుడు కనికరం చూపించలేదా? మీ ప్రార్థన దేవుడు ఆలకించలేదా? అందరి కోసం మీరు ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నాకు ఒక పాస్టర్ గారు చెప్పారండి, ఒక పెద్ద దైవ సేవకుడు. ఆయనకు వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయిందండి, ఆ పాస్టర్ గారికి సంతానం లేదు. ఎక్కడైనా పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్తే అక్కడ వచ్చే పాస్టర్ అంటే, ఏం పాస్టర్ గారు ఇంకేం లేదా? అన్యులు మాట్లాడితే పర్వాలేదన్నా, వీళ్ళంతా సేవకులే. ఏం పాస్టర్ గారు ఏం లేదా? విశేషాలు ఏమి లేవా? ప్రయోజన విశేషాలు ఏంటన్నా, మొన్నే చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటే, అది కాదయ్యా, పెళ్ళి 7 విశేషాలు ఏమి లే. విశేషాలు ఏంటంటే, అదేనయ్యా గర్భఫలం లాంటిది ఏమి లేదా అని కొందరంటే. ఒక పాస్టర్ గారు ఉంటాడంట, తమ్ముడు పెళ్ళికి నువ్వు నన్ను పిలవలా, అర్థమైందండి, నన్ను పెళ్ళికి అందుకే నీకు పిల్లలు పుట్టలా. అసలు వీడు సేవకులేనండి అసలు. ఇంకొకడు అంటాడు, తమ్ముడు నీ పెళ్లి చేసింది ఎవరు? ఆయన చేతుల మీద పెళ్లి జరిగితే ఎవరికి పిల్లలే పుట్టరు. అదేదో నన్ను పిలిచి పెళ్లి చేయించుంటే మాత్రం ఖచ్చితంగా నీకు పిల్లలు పుట్టేవాడు అని మాట్లాడి నిందించి అన్న అల్లాడిపోయినా, తట్టుకోలేకపోయినా, నాకే ఇంత టార్చర్ ఉంటే నా భార్యకి ఇంత టార్చర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాస్టర్మల్ మీటింగ్లు ఉంటాయి కదండి. పాస్టర్కే ఇట్లాంటి పరిస్థితి అయితే మరి పాస్టర్ అల్లాడిపోయి 7 ఏళ్ల తర్వాత దయగల దేవుడు గర్భఫలం ఇచ్చి వాళ్ళ నోరు ముయించాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, వయసు 70 ఏళ్ళు వచ్చింది. ఎన్ని నిందలు అనుభవించుంటారు. యాజకుని కుటుంబమే కావచ్చు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. కానీ విశ్వసించిన ఎలిజబెత్ని, విశ్వసించిన ఆ కుటుంబాన్ని బట్టి, ప్రార్థించిన ఆ ప్రార్థన బట్టి నిందను కొట్టివేశాడు. మరి ఈ ఘనకార్యాన్ని అందరికీ చెప్పాలి కదండి. ఆమె చెప్పలేకపోయిందంటే, శిశువు అయితే గర్భంలో ఏర్పడినప్పటికీ అది ఇంకా గంతులు వేయలేదండి. శిశువుకు కదలిక లేదు ఇంకా. అందుకొరకు ఆమె దాగి ఉంది, బిడ్డ కదలాలి, కదలిక రావాలని ఎదురు చూస్తూ ఉండగా ఓ రోజు మరియమ్మ వచ్చి వందనాలు చెప్పిందండి. అప్పుడు ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేయడం ప్రారంభించబడింది. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి సంఘం, దేవుని సంపూర్ణమైన ఇల్లు, ఆయన సంపూర్ణమైన ఇల్లు అయిన మన జీవితాలు మనం గంతులు వేసి ఎందుకు ఆరాధించలేకపోతున్నాము? ఇంకా సంతోషించి మనం గంతు లేకపోవడానికి గల కారణాలు ఏంటి?
సంపూర్ణమైన దేవుని ఇంట్లో ఉన్నప్పటికీ, పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉన్నప్పటికీ, ఆమె గర్భంలో ఎదుగుతున్న శిశువు ఎవరంటే మండుచు ప్రకాశించుచున్న దీపం ఎదుగుతున్నాడు. ఆమె గర్భంలో ఎదుగుతున్న శిశువు ఎవరంటే యోహాను. దేవునికి మార్గాన్ని సిద్ధపరిచే ఒక పాత్ర. ఆమె గర్భంలో ఎదుగుతుండేది ఎవరంటే ఏలి యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు. ఇన్ని శ్రేష్టమైన అనుభవాలన్నీ ఉన్నప్పటికీ గంతులు వేసి ఆరాధించే అనుభవం ఆమె జీవితంలో లేకపోయిందండి. మరి ఈ రాత్రి మనకు దేవుడు ఎన్నెన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు చేశాడు. అయినప్పటికీ సంఘంలో ఒక ఉజ్జీవం లేదు, సంఘంలో ఒక ఉత్సాహం లేదు, దేవుని ఉత్సహించి పాడే అనుభవం లేదు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం లేదు. సంఘం ఉజ్జీవింపబడకపోవడానికి కారణాలు ఏంటి? విశ్వాసిని ఉజ్జీవింపబడకపోవడానికి కారణాలు ఏంటి? దైవ సేవకుడా నీవు సంతోషించి గంతులు వేయకపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రశ్నించుకొని పరీక్షించుకొని మరి ఈ ప్రశస్త రాత్రి నీవు సంతోషించి గంతులు వేయగలిగితే నా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇష్టపడి కూర్చున్నాడు అని కాదండి, తనకు ఇష్టం లేకపోయినా ఆ మార్గంలో రావాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయినా ఆ చోట కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తన కాళ్ళలో జీవం లేదు, బలం లేదు, తన చీల మండలాల్లో బలం లేదు, తన పాదములో బలం లేదండి. పుట్టినప్పటి నుండి కుంటివాడు. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. 40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ప్రేమైన వర్లరా, 40 సంవత్సరాలంటే దాదాపుగా యేసు ప్రభు ఈయన ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్న సందర్భాలు ఎన్నో పర్యాయాలు దేవుడు ఆ మందిరానికి, యెరూషలేము మందిరానికి వచ్చి ఉంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు దేవుడు ఎన్నెన్నో అవకాశాలు మనకి ఇస్తుంటాడు. ఈరోజు రాజోల్లో ఈ ప్రార్థన మందిరం, ఈ ప్రారంభోత్సవం నీకు ఒక అవకాశం. ఆమెను చెప్పడం గట్టిగా. నీవు గంతులు వేయడానికి, నీవు సంతోషించడానికి, నీవు ఆరాధించడానికి ఈ రాత్రి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా? మీకు దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఎన్నో పర్యాయాలు దేవుడు యెరూషలేముకు వచ్చాడు, కానీ ఇతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎంతోమంది కుంటివాళ్ళు బాగుపడ్డారు, ఎంతోమంది గుడ్డివాళ్ళు బాగుపడ్డారు, ఎందరో మూర్ఛ రోగంతో బాధపడుతున్న వాళ్ళు స్వస్థ పొందారు, ఎందరో ఊచ చేయగల వాళ్ళు స్వస్థత పొందారు. యెరూషలేములో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. దేశమంతా మారు మురుగుతుందండి. యేసుక్రీస్తుని గురించిన చరిత్ర, యేసుక్రీస్తుని గురించిన కీర్తి దేశ విదేశాల్లో విస్తరించబడిందండి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకంతా యేసయ్యని గురించి తెలిసి ప్రజలు గుంపులుగా తరలి వచ్చి ఆయన వస్త్రపును చంగు ముట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళు కొందరైతే, ఆయన నీడలోనికి వచ్చి విడుదల పొందినవాడు మరికొందరైతే, ఆయన నోటి మాటల ద్వారా స్వస్థత పొందినవాడు మరికొందరైతే, ఆయన చేతి స్పర్శ వలన విడుదల పొందినవాడు మరికొందరైతే, ఇంతమంది విడుదల పొందుతున్నారు. కానీ ఈ మహానుభావుడి జీవితంలో మాత్రం ఏ మార్పు లేదండి. అక్కడే కూర్చున్నాడు. ఏనాడు యేసుని సమీపించలేదు, ఏనాడు యేసుని వేడుకోలేదు, ఏనాడు యేసుని ఆశ్రయించలేదు, ఏనాడు ప్రభు నన్ను బాగు చేయాలని కోరుకోలేదు, ఏనాడు యేసు ప్రభు వైపు తేరి చూడలేదండి, ఏనాడు ఆయన మాట వినాలని కోరుకోలేదు. పడిన స్థితిలోనే ఉన్నాడు. ఒకానొక రోజు ప్రియులరా, యేసు ప్రభు మరణించారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు, ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళిపోయారు. అపోస్తుల అభిషేకం పొందిన తర్వాత ఓ రోజు వాళ్ళ దేవాలయానికి ఎక్కి వెళుతున్నప్పుడు కూర్చొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు మరలా నిన్ను ప్రేమించే అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఇది ఆఖరి ఛాన్స్ అంటుంటారు. ఇది ఆఖరి ఛాన్స్, ఇది మరలా నీకు అవకాశం, ఇది చివరిసారి చెప్తున్నాను, ఈసారిగా నువ్వు సద్వినియోగం చేసుకోతే ఇంక మరలా అంటూ ఉంటారు లోకంలో. కానీ మన దేవుడు ప్రేమించి మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. ఈసారికి ఉండనివ్వండి, నేను దీన్ని మరలా చుట్టూ త్రవ్వి దీనికి ఎరువేస్తాను, నీరు కడతాను, ఇది ఫలిస్తే సరే, లేకపోతే ఆ తర్వాత ఆలోచించవచ్చు, ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని యేసు ఆ తోటమాలి యజమానుడు ఎలాగైతే వేడుకున్నారో, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువును తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ నిమిత్తం నా నిమిత్తం విజ్ఞాపన చేస్తూ మరలా మనకు అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఈ రాత్రి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం సంతోషించి గంతులు వేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హృదయానందం చేత ఒక్కొక్కరు నింపబడాలి, ప్రభునందు ఆనందించాలి, ఆయన సన్నిధిలో ఉన్న పరిపూర్ణమైన సంతోషం చేత నింపబడాలి. పౌలు గారు అంటారు, ఆనందించండి
మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తున్నా, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనందించడానికి అడ్డేంటి? సంతోషించడానికి ఆటంకాలు ఏంటి? గంతులు వేసి ఆరాధించడానికి అవరోధాలు ఏంటి? దైవజనుడైన పౌలు గారు ఎప్పుడు ఈ మాట రాశారంటే, ఆయన శిరఛేదనం చేయడానికి కోసం తీసుకెళ్తున్నారంటండి. శిరఛేదనం చేస్తారు. ఇక ఆఖరి రోజు మరి కొన్ని గంటల్లోనే ప్రాణం విడిచిపెడతాడండి. అప్పుడు వెళుతూ ఆయన చేతికి ఒక కాగితం దొరికితే వెంటనే దాని మీద రాశాడంటండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. అది మీ క్షేమకరం, మీరు ఆనందించండి అని మరణించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఆనందిస్తూ అనేకుల్ని ఆనందించమని ఉత్సాహపరిచిన దైవ సేవకుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మందసాన్ని మోసుకుంటూ వస్తుంటే దావీదు ఏపోదును ధరించుకొని, దావీదు రాజవస్త్రాన్ని తీసివేసి ఏపోదును, యాజకులు ధరించే వస్త్రమును ధరించుకొని మందసం ఎదుట ఒక చిన్న పిల్లవాడిలాగా నాట్యమాడుతున్నాడు. దేవుని సమ్ముఖానికి వచ్చిన తర్వాత, నేను రాజును, నేను గొప్పవాడిని, మేము డబ్బున్నవాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవెవరైనా సరే ఆయన సన్నిధిలో సంతోషించడానికి నిన్ను అప్పగించుకోవాలి. ఆయన సన్నిధిలో గంతులు వేసి ఆరాధించడానికి నువ్వు అప్పగించుకోవాలి. నేను రాజును అనే సంగతిని మర్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. రాజైనా రాజ్యమైన ఇచ్చింది ఎవరు? ఈరోజు నీవు రాజు కావచ్చు, నీవు గొప్పవాడు కావచ్చు, ఇచ్చింది ఎవరు? ఆ స్థాయిని ఇచ్చింది ఎవరు? ఆ స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఘనతని ఇచ్చింది ఎవరు? ఆ కీర్తిని ఇచ్చింది ఎవరు? అవి మరిచిపోతే ఎలానండి? ఏ పోదును ధరించుకుని ఒక పిచ్చివాడిలాగా గంతులు వేస్తుంటే భార్య చూసి అసహించుకుంది. ఎవ్వరు ఏమనుకున్నా నా సంతోషం, నా ప్రభునందు నేను ఆనందిస్తాను. నా ప్రభు సముఖాన నేను ఒక చంటి పిల్లవాడిలాగా గంతులు వేసి ఆరాధిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారలారా, ఆనాడు దైవ సేవకులు దేవుని మందిరానికి ఎక్కి వెళుతున్నారు. వారి వైపు తేరి చూశాడు, సహాయం చేస్తారేమో అని. అప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తాం. వెండిని బంగారాన్ని ప్రేమించేవాళ్ళు కాదు వీళ్ళు. మాకు కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తాం. ఏమి కలిగి ఉన్నారు? మీరేం కలిగి ఉన్నారంటే, మేము యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఏ నామం అండి? చెప్పాలి. ఏ నామం కలిగి ఉన్నాం? యేసు నామం. హల్లెలూయా. యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఆమేన్. పరలోకం నుండి పోయబడిన తైలం అది సువాసనను అందిస్తుంది. ఆ నామం అన్ని నామముల కన్నా పైనామం. దేవుని నామం బలమైనది. ఆయన నామంలో శక్తి ఉంది. ఆయన నామంలోనే రక్షణ కలదు. ఆయన నామంలోనే స్వస్థత కలదు. ప్రేమైన వారి జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చిన, సమస్యలు వచ్చినా యేసు నామాన్ని స్మరించడం నేర్చుకోండి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దానికి తలకు పోసుకోలేమో, తల కండవగా చుట్టుకోవాలేమో, ఏంటండి మడి కట్టుకొని కూర్చోలేమో, ఏం అవసరం లేదు. నీవెక్కడున్నా, నీవు కూర్చున్నా, నీవు నిలబడ్డా, ప్రయాణం చేస్తున్నా, పనులు చేస్తున్నా, ప్రియులరా, నీ మనస్సు ఏంటండి, నీ హృదయం, నీ నోరు ఎల్లప్పుడూ యేసయ్యా 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 అనే నామస్మరణం చేయగలిగితే నా దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో నింపబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఎక్కువ యేసునామాన్ని స్మరించండి. నా మాట వినండి. లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళైనా కానీ, ఇక్కడ కూడికలో కూర్చున్న వాళ్ళైనా కానీ, అనవసరమైన వట్టి మాటలకు చోటు ఇవ్వద్దు. అపవిత్రమైన వట్టి మాటలకు చోటు ఇవ్వద్దు. ముసలమ్మ ముచ్చట్లకు చోటు ఇవ్వద్దండి. యేసునామాన్ని స్మరించి చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా అబ్రాహ్మణ అన్నారు అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను? ఇటు చూస్తాను. ఎక్కడి నుండి వచ్చిందో అటు చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఎవరు పేరు పెట్టి పిలుస్తారు, వెంటనే వాళ్ళు అటు తిరిగి చూస్తారు. ఆమె యేసయ్యా అన్నాం అనుకోండి, ఆయన ఆకాశ మహాకాశలను మన వైపు తొంగి చూస్తాడు, తేరి చూస్తాడు. మన వైపు ఆయన మొహం త్రిప్పుతాడు, మన వైపు ఆయన తిరుగుతాడండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా 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 అని పిలుస్తుంటే ప్రభు వస్తాడు. ఆమేన్. పడుకుని ఉన్న అమ్మాయి బెడ్ మీద అమ్మా 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 అని 10 సార్లు పిలిస్తే వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి? చెప్పాలి. అమ్మలే చెప్పాలి. ఏం చేస్తారు? పిల్లలే చెప్పాలి. అమ్మ ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ ఏమైంది అని వస్తే, అమ్మ కొంచెం ఫ్యాన్ వేసి వెళ్తావా అంటుంది.
పనికి మళ్ళీ దాన్ని ఫ్యాన్ వేసుకోలేవా అంటే వేసేళ్ళమాలేలే నాటది. ప్రైజ్ ఎలా అర్థమైందండి? భూలోకంలో ఉన్న తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు అమ్మ అమ్మానో నాన్న నాన్న అని పిలిస్తే స్పందిస్తే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచు. ప్రతి స్థలములోనికి దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా కలిగిన దాన్ని నీకు ఇస్తాం. ఇంత క్రితం అతనికి ఎంతోమంది వెండి ఇచ్చుంటారు, బంగారం ఇచ్చుంటారు, అది అతని జీవితాన్ని ఏం మార్చలేదు. సోషల్ వర్క్ చేయాలి, సాటి మనిషికి సహాయం చేయాలి, తప్ప నేను అనట్లే. పెరుగన్నమో లేకపోతే పలావన్నమో ఏదో ఒకటి ఇవ్వచ్చు, తప్పేమి కాదు. దీనివల్ల ఎదుటి మనిషి జీవితం మారుతుందంటే ఏంటండి చెప్పలేము. ఆ పూటకు ఆకలి తీరొచ్చేమో కానీ అతని జీవితం పూర్తిగా మారదు. మనం ఇచ్చే ఓ 10 రూపాయల సహాయమో, ఓ 100 రూపాయల సహాయమో, 1 లక్ష రూపాయలే సహాయం చేయి, దానివల్ల ఏమైనా మారుతుందంటే ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు సహాయం చేసి ఒక 6 నెలల తర్వాత వెళ్ళి చూడండి, అతని జీవితంలో ఏమైనా మార్పు వచ్చి ఉంటుందంటే ఆయన అలాగే ఉంటాడు. ఎంతోమంది అతనికి వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, తిన్నాడు, తిరిగాడు, అయిపోయిందండి, ఖర్చు అయిపోయింది. అందుకే వీళ్ళు అంటారు నశించిపోయేది, కరిగిపోయేవి, తరిగిపోయే కాదు, యేసునామాన్ని నీకు ఇస్తున్నాం, యేసునామాన లేచి నడవమంటే అతడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని మందిలోకి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటి నుండో మందిరం దగ్గరే ఉన్నాడు, ఎప్పటి నుండో మందిరానికి వచ్చాడు, కానీ తన జీవితంలో ఒక ఉద్యమం లేదు. ఎక్కడయ్యా మీ ఇల్లు ఎక్కడ, నీవెక్కడ ఉంటున్నావు, నీ అడ్రస్ ఎక్కడంటే నా అడ్రస్ దేవుని మందిరం దగ్గర. ఎక్కడంటే శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గరే ఉన్నాడు తప్ప ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళలేదు. సన్నిధి ద్వారం దగ్గర ఉన్నాడు కానీ సన్నిధిలోనికి ప్రవేశించలేదు. కానీ ఎప్పుడైతే యేసునామం ఉచ్చరించబడిందో, యేసునామాన్ని స్మరించడం జరిగిందో, యేసునామాన్ని ఎప్పుడైతే పలకడం జరిగిందో అప్పుడే అతని పాదములకు, అతని చీలమండనానికి బలం రావడమే కాకుండా అతడు ఒకేసారి దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ సంతోషంగా అపోస్తులతో పాటు దేవుని మందిలోకి వెళ్ళాడండి. ఆ తర్వాత వాక్యాన్ని చదువుకుంటూ వస్తే బయటకు వచ్చిన తర్వాత జనమంతా గుంపులుగా పోగైపోయి వీడు ఎలా నడిచాడు, ఇతడే అతడా అని ఆలోచించి మాట్లాడుతుంటే దైవ సేవకు నిలబడి ప్రసంగిస్తే వాక్యం చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక బైబిల్ సెలవిస్తుంది, దేశమా ఎంతకాలం భయపడుతూ కూర్చుంటావు, ఎంతకాలం దిగులు పడుతూ కూర్చుంటావు. ఈ రాత్రి ఇక్కడ కూడికి వచ్చిన మీ జీవితంలో ఎవరెవరికి ఏ భయాలు వెంటాడుతున్నాయి, దేని గురించి భయపడుతున్నావు, దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావు, దేని గురించి చింతిస్తున్నావు? గత చరిత్రను గురించి ఆలోచించి దిగులు పడుతున్నావా, లేకపోతే రాబోయే కాలంలో జరగబోయే వాటిని గురించి ఆలోచించి ఒకవేళ దిగులు పడుతున్నావా, భయపడుతున్నావా? ఏ వార్తను విని నువ్వు భయపడిపోతున్నావు, ఎవరి మాటను విని నువ్వు భయపడిపోతున్నావు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడిపోతున్నావు? భయపడవద్దని వాక్యం హెచ్చరిస్తుంది. నువ్వు సంతోషించి గంతులు వేయడం నీ పని. నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నువ్వు సంతోషించడానికి, గంతులు వేయడానికి ఈ రాత్రి దేవుడు ఒక చక్కని అవకాశం ఇస్తున్నాడు. నువ్వు సంతోషించి గంతులు వేయడం అంటే ఊరికి పిచ్చి గంతులు వేయమని కాదు నేను చెప్పేది. మన హృదయం సంతోషంతో నింపబడాలి. ప్రైజ్ లార్డ్. మన ప్రాణం గాల్లో తేలుతున్నట్లు ఒక అనుభూతిని పొందాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మారాలి. ప్రభునందు మనం ఆనందించాలి, ప్రభునందు మనం సంతోషించాలండి. అలాంటి ఒక సంతోషకరమైన అనుభవాలు మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొకసారి ఆ మాటలు చదవండి. 21 చదవండి. యోవేలు 2వ అధ్యాయం 21 నుండి చదవండి. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, సమృద్ధిగా ఫలిస్తుంది. సియోను జనులారా మీరు ఉత్సహించండి, దేవుని యందు సంతోషించండి. నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తాడు. వానను కురిపించి తొలకరి వర్షమును, పూర్వకాలం ఉన్నట్లు తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహిస్తాడు. కొట్లు ధాన్యంతో నింపబడుతుంది. క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగల పైకి పొర్లి పారుతుంది.
కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతిస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన మీరు సంతోషించి ఉల్లాసంగా ఉండి చూడండి. నా దేవుడు మీ జీవితంలో చేసే కార్యం అంటే తొలకరి వర్షము కడవరి వర్షమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గోధుమల్ని నూనెను ద్రాక్ష రసమును సర్వసమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన చేసే కార్యాలన్నిటిని బట్టి మన సంతోషం, మనం కడుపార తిని తృప్తి పొంది దేవుని స్తుతిస్తాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలా తినాలండి? పొట్ట నిండా తినండి. ప్రైజ్ ది లార్డ్. 2 ఇడ్లీలు అది తినకపోతే ఏమైంది చెప్పండి? 6 ఇడ్లీ అవి తినకపోతే ఏమైంది చెప్పండి? కొంతమంది అభిప్రాయాలు అంటే అంత తక్కువ తిని ఏంటండి కొంచెమే అన్నం, 1/2 స్పూన్ అన్నం, అది తినకపోతే ఏమైంది చెప్పండి? అర్థమైందండి? గుడ్డులో సగం అంట. ఒక గుడ్డులో ఏంటంటే లోపల నా పసుపు తీసేసి ఆ ఎగ్ వైట్లో సగం మాత్రమే అంట. ప్రైజ్ ది లార్డ్. అరటి పండ్లో ఒక చిన్న ముక్క, ఆపిల్ పండ్లో ఒకే ఒక పీసు, కీర దోసకాయలు ఒక్క స్లేస్. ఆ తిండి తినకపోతే ఏమైంది చెప్పండి? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కడుపార తిని మన దేవుని నామాన్ని మహింపరచాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఓకే, అంత కంట్రోల్లో ఉండి 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతామేమో, అంతే కదండి? అంత కంట్రోల్లో ఉండి ఒక 10 years బతుకుతాము. 10 years తర్వాత పోవలసిందిగా. నేనేమంటాను, ఉన్నంతకాలం శుభ్రంగా తిని ఒక 10 years ముందే పోతాం. ఏమైంది చెప్పండి? ఇప్పుడు మనకు ఎప్పుడో రావాల్సిన ట్రైన్ కొంచెం ముందే వచ్చిందనుకో, మీకు ఆ రోజు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా? మీరు స్టేషన్లోనే ఉంటారు ఏంటండి, ట్రైన్ కొంచెం ముందే వచ్చింది, మీకు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా? చెప్పాలి. హ్యాపీయే కదండి. మనకు కొంచెం ముందే పిలుపు వచ్చిందనుకో, దేవుడి దగ్గర అమ్మో దేవుడు నన్ను ముందు పిలిచినట్టు. ఇంటర్వ్యూకి 100 మంది నిలబడి ఉంటారు, ముందు పేరు నీదే వచ్చింది, నీకు బాధగా ఉంటుందా హ్యాపీగా ఉంటుందా? హ్యాపీయే కదా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పోదాం. వెళ్ళడం కన్ఫామ్ అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళేది మాత్రం స్థిరం. మన జీవితం అట్టని మన జబ్బులు తెచ్చుకోవాలి, రోగాలు తెచ్చుకోమని నేను చెప్పట్లా. పాస్టర్ గారు చెప్పాడని అర్ధరాత్రిలో మామిడి పళ్ళు తినేకి. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, దేవుని లేడు, ఇప్పుడు లేడు కాబట్టి చెప్తున్నా. ఆయన ఎవరో మామిడి పళ్ళు గంపడికి తెచ్చారంటండి, గోదావరి వాళ్ళు అనుకుంటాను. ఒక గంపడు మామిడి పండ్లు తెస్తే ఉదయానికి వేస్ట్ అయిపోతుందని రాత్రి 11 గంటలకు తినడం స్టార్ట్ చేశారంట. ఉదయాన్నే 6 గంటల దాకా తిన్నాడంట. గంప ఖాళీ, పొట్ట నిండింది. గంప ఖాళీ అయిందండి, కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైందని బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పి సిరింజ్లో నుండి బ్లడ్ లాగుతుంటే మ్యాంగో జ్యూస్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లనే రాదు. దేవుడు మనకిచ్చిన జీవితకాలం అంతా సంతోషంగా ఉంది. ఆయన చేసే గొప్ప కార్యం కడుపార తిని మన కోసం గొప్ప కార్యాలు చేసిన దేవుని మనం స్తుతించబోతున్నాం. చెప్పండి కూడా మొదలు గట్టి. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ధాన్య ద్రాక్షరస్సును సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 126వ కీర్తన మొదటి వచనం చదవండి. కీర్తనల గ్రంథం 126వ కీర్తన మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని రప్పించినప్పుడు కల కన్నవారి వల్లే ఉంటివి, నోటి నిండా నవ్వు ఉండేది, నాలుక ఆనందగానం చేసింది. అప్పుడు యెహోవా వీరి కోసం గొప్ప కార్యములు చేసి ఉన్నాడని అన్యజనులందరూ చెప్పుకున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంటలు కోసుకుంటారు. పిడికిడి విత్తనాన్ని చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానములు చేస్తూ పనులను మోసుకుంటూ వస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి, ఈ నూతన ప్రార్థన మందిరంలో నా దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడని నీవు ఒప్పుకోబోతున్నావు.
అన్ని జనులందరూ కూడా చెప్పుకోబోతున్నారు. స్తోత్రం చెప్పండి. రాజోలో హోసన్న ప్రార్థన మందిరంలో భక్తుల కోసం దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చెరలో నుండి తన ప్రజల్ని వెలుపలికి రప్పిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీవే కానీ నీ కుటుంబం కానీ చెరలో ఉన్నారేమో, చెరలో నుండి నా దేవుడు నిన్ను వెలుపలికి రప్పించును గాక. ఆమె పౌలు శీల ఇద్దరిని సంకెళ్లతో బిగించి చెరసాల్లో ఉంచినప్పుడు అర్ధరాత్రి వేళ వాళ్ళు ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సణిగి ఎందుకు ఇలా జరిగింది? యేసన్న గారు ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత నీకు లేనే లేదని, ఎందుకిలా జరిగిందని మనం అడిగే అర్హత మనకి ఎవ్వరికీ లేదు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఆయన కృపకు మనం అప్పగించుకుని సాగిపోవాలి. ఒక శ్రమలో, ఒక ఆపదలో, ఒక ఇబ్బందులో, ఒక ఇరుకులో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది? నేను చేసింది మంచి పని కదా. మనం ఇప్పుడు చెడ్డ పని చేసేవాడికి కష్టాలు వస్తే వాడు చెడ్డ పని చేశాడు కాబట్టి ఆ సమస్యలో ఉన్నాడు. కానీ ఒక మంచి పని చేసి ఆ మంచి పనికి వ్యతిరేకంగా సమస్యలు వచ్చినప్పుడు తప్పక మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం ఏం చేస్తాం? మంచిగా చేసాము, మంచిని చేస్తే మంచే కదా రావాలి, కానీ ఎందుకు నా కీడు సంభవిస్తుంది అని ప్రతివాడు ఆలోచిస్తాడు. ఇలాగా తప్ప నేను అనను, ప్రతివాడు ఆలోచిస్తాడు. కానీ దేవుని బిడ్డలు కీడు జరిగినప్పుడు, ఆపద జరిగినప్పుడు, అపాయాలు జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, దీని ముందెవరున్నారు, ఈ ఆలోచన ఎవరు చెప్పారు, ఇవన్నీ ఆలోచించకుండా అర్ధరాత్రి వేళ దేశమంతా సద్దుమణిగి నిద్రపోతున్న వేళ ప్రియులరా దేవునికి కీర్తనలు పాడి ఆరాధిస్తున్నారు. చెప్పలు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. చేతులు బంధించారేమో కానీ నోటిని బంధించలేదు కదా. చేతులు బంధించారేమో కానీ వారి ఆత్మను బంధించలేకపోయారు కదా. దేహాన్ని శ్రమ పెట్టారేమో కానీ ఆత్మను ఎవరు ఏమీ చేయలేరు కదా. హృదయానందం చేత వాళ్ళు నింపబడి ఉత్సాహగానంతో స్తుతిస్తున్నప్పుడు వాళ్ళ చేతులకి బిగించిన బంధకాలన్నీ కూడా ఊడిపోయినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీవే కానీ నీ కుటుంబమే కానీ ఏ బంధకాలు ఉన్నా నీవు సంతోషించి గంతులు వేసే అనుభవంలోనికి రాగలిగితే కట్లు తెగిపోతాయి అంతే. ఆమెను చెప్పండి గట్టిగా. సంఖ్యలు ఊడిపోతే అంతే. నీవు ఎక్కడుంటావో ఆ చోటు కంపిస్తుంది అంతే. నీవు విడుదల పొందడమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా విడుదల పొందబోతున్నారు. ఒక సంతోషించే మనిషి ఎక్కడైతే ఉంటాడో అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్వేచ్ఛగా ఉంటారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకి స్వేచ్ఛ లభిస్తుంది. ఒకడు సంతోషించలేని వాడు ఉన్నాడు అనుకోండి, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బానిసత్వంలోనే బ్రతుకుతుంటారు. కానీ వీళ్ళు స్తుతించి కీర్తించి ఆరాధిస్తూ ఉండగా, వాళ్ళ హృదయాలు గంతులు వేస్తుండగా ఆ చుట్టూ వింటున్న వాళ్ళు, ఆ పాటలు వింటున్న వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరి సంఖ్యలు ఊడిపోయినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఆ చెరసాల అధికారి రక్షించబడినట్లు, అతని మరణం తొలగిపోయి అతనికి జీవము అక్షయత అతని జీవితంలోనికి ప్రవేశించినట్లు, ఆ కుటుంబంతో రక్షించబడి ఆనందించినట్లు బైబిల్లో మనం చూస్తాం. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ ఆత్మ ఎల్లప్పుడూ సంతోషించి గంతులు వేయునుగాక. అప్పుడు నీ చుట్టూ నీ సంఖ్యలు తొలగిపోతుంది, నీ చుట్టూ వాళ్ళ సంఖ్యలు తొలగిపోతుంది. చెరలో నుండి నీవు బయటికి వస్తావు, చెరలో నుండి నీ వారందరూ కూడా వెలుపలికి వస్తారు. ఆమెను చెప్పండి గట్టిగా. కన్నీళ్లతో విత్తేవారు సంతోష గానాలతో పంటలు కూర్చుకుంటారు. ఒక పిడికిడి విత్తనాన్ని చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తాడంటండి. అతడు సంతోష గానాలతో పనులు మోసుకుంటూ వచ్చాడు. ఒక పిడికిడి విత్తనం కొంచెమే కష్టం, సంతోషించేవాడు కొంచెమే కష్టపడ్డా గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. దైవజనులు యేసన్న గారి గురించి నాకు ఒక పెద్ద సేవకుడు ఒక మాట చెప్పారు. పెద్ద ఆయన సేవలో చాలా అనుభవం కలిగిన సేవకుడు. యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది మమ్మల్ని పరామర్శించే ఆ ప్రక్రియలో ఆ దైవ సేవకుడు మాతో కలిసి చెప్పిన మాట ఏంటంటే, బాబు మీరు అంటుంటారు యేసన్న గారు చాలా కష్టపడ్డాడని మీరు అంటుంటారు. నిజమే, యేసన్న గారు చాలా కష్టపడి ఆయన గ్రామాలు తిరిగి సేవ చేశారు. ఆయనే కాదు, మేము కూడా కష్టపడ్డాం. యేసన్న గారు సమకాలికులోడు. యేసన్న గారు ఒకవైపున శ్రమపడి కష్టపడి గ్రామాలు తిరిగి సేవ చేస్తున్న ఆ రోజులో మేము కూడా కష్టపడి గ్రామాలు తిరిగి సేవ చేస్తూ వచ్చాము. కానీ వ్యత్యాసం ఏంటంటే
ఆయన కష్టాలకి మా కష్టాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే అతని శ్రమను, అతని ప్రయాసాన్ని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యేసన్న గారి యొక్క శ్రమను, ప్రయాసాన్ని చూసి ఈరోజు ఇంత అద్భుతంగా సంస్థను ఆశీర్వదించాడు. మేము కష్టపడ్డాం ఆ వంతును బట్టి, కానీ మేము ఇక్కడే ఉన్నాము. కానీ ఆయన ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చాడు. కష్టపడ్డ వాళ్ళందరూ గొప్ప స్థాయికి వస్తారని కాదండి. దేవుడు ఎవరి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడో వాళ్ళు కొద్దిగా శ్రమపడినా, పిడికిడి విత్తనమే విత్తిన సంతోష గానాలతో పనులను మోసుకుంటూ వచ్చారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటి సర్వ సమృద్ధి నా దేవుడు నీకు అనుగ్రహించి నీ లైఫ్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. పాలాంగ్విచో అని సౌత్ కొరియాలో దైవ సేవకుడు ఉన్నారు. ఇప్పుడు కొరియా అంటే అందరికీ బాగా, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొరియన్ అంటే బాగా సుపరిచయం అనమాట. ఒకప్పుడు క్రైస్తవ సమాజంలో సౌత్ కొరియా అంటే అతిపెద్ద ప్రార్థన మందిరం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రార్థన మందిరం, అత్యధికమైన విశ్వాసులు సమకూర్చబడి ఆరాధించే ఒక మందిరం ఎక్కడ ఉందంటే సౌత్ కొరియా పాలాంగ్విచో గారి యొక్క ప్రార్థన మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుస్తకాలు ఎన్నో ఉంటాయండి. ఆ పుస్తకాలు ఆయన రాస్తూ వస్తారు. ఆయన సాక్ష్యాలు అండ్ ఆయన వర్తమానాలు చెప్పుకుంటూ వస్తారు. ఆయన మొట్టమొదటిగా సేవ చేస్తున్న దినాల్లో ఆయన సంఘంలో 2 విశ్వాసులు ఉండేవాళ్ళు అంటారు. ఎంతమంది విశ్వాసులు అండి? 2 విశ్వాసులు, ఈయన పాస్టర్ గారు. 2 విశ్వాసులు, పాస్టర్ గారు. మొత్తం కలిసి ఎంతమంది ఉన్నారు చర్చిలో చెప్పాలి? ఎంతమంది ఉన్నారండి? 3 ఉండేవాళ్ళు అంట. కానీ ఆ పాస్టర్ గారు బాగా సిద్ధపడిపోయి మైక్ పెట్టుకుని, పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకుని గట్టి అరుస్తుండేవాడు అంట. గట్టి అరిసి వాక్యం చెప్తుంటే ఆ ముందున్న 2 విశ్వాసులు ఎవరు తెలుసండి? ఒకరేమో వాళ్ళ ఆవిడ, పాస్టర్ గారు భార్య. రెండో ఆమెమో పాస్టర్ భార్య ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మ, అంటే పాస్టర్ గారు అత్తగారు అనమాట. వాళ్ళ అత్తగారు తన భార్య, వాళ్ళ ఇద్దరు ముందుకు కూర్చొని ఉండేవాడంట. ఈయన పాస్టర్ గారు గట్టిగా చెప్తా ఉంటే భార్య ఇంకేం చెప్తుందండి? ఇంకా భార్య ఏం అనలేరు కదండి. ఆమె కూర్చొని వింటూ ఉండేది. ఆమె వాళ్ళ అత్త ఇట్లా చూస్తూ ఉండేదంట. మెసేజ్ ఎంత అయితే, అయ్యా ఎందుకట్ట అరుగుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. నీవు ముందు కూర్చునేది ఎంతమంది? 2. నీవు మామూలుగా మాట్లాడినా మాకు వినపడుతుంది. నీవు ఎంత గొంతు చింపుకొని చెప్పినా మేమేం మారేదేం లేదు. నీవు చెప్పినంత మాత్రం మేము మారుతామని నీవు అనుకోవద్దు, ఎందుకంటే మేము మారం. ఉండేదే నేను, నా కూతురు 2. మా 2 కోసం నీవు ఇంత గట్టిగా అరవడం అవసరం అంటావంటే అప్పుడు ఆయన నుండి, అత్త నా ముందు నీవు నా భార్య కూర్చొని ఉన్నా నేను ఈ ఆవరణలో 1000 మంది కూర్చున్నట్లు ఫీల్ అయ్యి దేవుని వాక్యం చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విత్తినప్పుడు ఒక పిడికిడి విత్తనమే, కానీ ఆ తర్వాత దైవ సేవకుని సేవ ఒక మహాసముద్రంలా మారిపోయింది. నేను మొన్న కువైట్ వెళ్ళామండి. కువైట్లో వెళ్తే అక్కడ నేను చూశాను. మేము ప్రార్థన జరుగుతూనే ఉందండి. 1 to 4 వరకు వాళ్ళకి ఫ్రైడే సర్వీసు. 1 to 4 o'clock దాకా వాళ్ళకి ఒక టైం ఇచ్చారు. ఆ టైంలో ప్రేయర్ ముగించుకుని అన్న ఆల్రెడీ మాకు చెప్తూనే ఉన్నారు, 4 తర్వాత అసలు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని అంటుంటే, ఊరికేలా అంటుంటారులే అనుకున్నాను నేను. అంటుంటారులే, మరీ అంత గీత గీసి ఎవరు ఉంటారులే అని అనుకున్నాను. ఇక వర్తమానం ముగిస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఒక బ్యాచ్ బయట రెడీగా ఉన్నారండి. 4ంటికి ఖచ్చితంగా ముగించేశారు. చర్చిలో ఉన్న విశ్వాసుల గుంపు ఇట్లా పోతూ ఉన్నారండి బయటికి. బయట నుండి ఇంకో గుంపు లోపలికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆరాధన తర్వాత ఒక ఆరాధన, ఇంచుమించు 88 భాషలు. ఎన్ని భాషలండి? 88 భాషలతో ఆ క్యాంపస్లో ఆరాధన జరుగుతుందంట. ఒక భాష వాళ్ళు ఆరాధన అయిన తర్వాత ఇంకొక భాష వాళ్ళు, ఆ తర్వాత ఇంకొక బ్యాచ్, ఆ తర్వాత ఇంచుమించు ఒక 20 హాల్స్ ఉన్నట్టునేయండి. దాంట్లో కంటిన్యూస్గా ఆరాధన జరుగుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అనిపించింది మనకి ఎప్పుడు జరుగుతుందో ఇట్లా మన ఆంధ్రాలో, ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు. ఆమె ఒక ఆరాధన జనం వెళుతూ ఉండాలి, ఇంకొక ఆరాధన జనాలు వస్తూ ఉండాలి. అట్లా ఒక్కొక్క చర్చిలో ఒక 5 ఆరాధనలో, ఒక 7 ఆరాధనలు జరగాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్పిన, అంటే వాళ్ళకి అది ఒకే చోటు కాబట్టి అందరూ అక్కడే జరుపుకోవాలి కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం అది. ఉదయాన్నే స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల దాకా జరుగుతుందంట ఆరాధన. ఎన్ని గంటల దాకా అండి? 3 గంటలు. ఆ బ్యాచ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక బ్యాచ్, ఇంకో తర్వాత ఇంకొకరికి 2 గంటలు, అట్లా టైం కేటాయిస్తే ఆ హాల్లో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాం.
పాలాంగ్విచ్ గారి చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంటుందంటే లోపల 1,00,000 మంది ఆరాధన చేసుకుంటుంటారు, బయట ఇంకొక 1,00,000 మంది ఉంటారంట. లోపల 1,00,000 మంది ఆరాధన చేస్తుంటే ఇంకొక 1,00,000 మంది బయట వెయిటింగ్లో ఉంటారు. ఆ 1,00,000 మంది బయటకు వచ్చేది ఈ 1,00,000 మంది లోపలికి వెళ్తారంట. వీళ్ళు ఆరాధన చేసుకుంటే ఇంకొక 1,00,000 మంది బయట వెయిట్ చేస్తుంటారంట. ఆరంభం ఎలా అయింది తెలుసండి? 2 విశ్వాసులతో మొదలైన ఆయన సేవ లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా వారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, సంతోషించి గంతులు వేసే అనుభవం మనకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రెండో మాట, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. శిక్షను దేవుడు కొట్టివేశాడు, శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పడం గట్ట. తగ్గింది సౌండ్, మైక్ సౌండ్ కాదు, మీరు చప్పట్ల సౌండ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు చప్పట్లు కొడితే నాకేమైనా లాభమా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క చప్పట్లకు నాకేమైనా 100 రూపాయలు ఇస్తారా చెప్పండి? నాకేమైనా లాభమా? మీరు చప్పట్లు కొట్టి సంతోషించి గంతులు వేస్తే మీకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీకు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు పొందబోతున్నారు. సర్వ సమృద్ధిని పొందబోతున్నారు. రెండో మాట పిల్లరా, సంతోషించి గంతులు వేయండి. ఆయన శిక్షను కొట్టివేస్తాడు, శత్రువులు వెళ్ళగొడతాడు. యెహోవా మీకు రాజుగా మీ మధ్యన ఉంటాడు. ఇక మీదట మీకు అపాయాలు ఏమీయో సంభవించదు. ఆమేన్. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఏ అపాయం వారి దరి చేరదండి. నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. ఆమేన్. కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. కరోనా వల్ల చచ్చిన వాళ్ళకన్నా భయపడి చచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందండి? కోవిడ్ వల్ల చచ్చిన వాళ్ళకన్నా కోవిడ్ వచ్చిందని భయంతో చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక మాకైతే గోరంట్లలో కోవిడ్ పేషెంట్ల కోసం పెద్ద హాలే నిర్మించామన్నమాట. గదులు నిర్మించి దాంట్లో బాగుపడిన వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు, బాధించబడిన వాళ్ళు లోపలికి వెళ్తుండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను వాళ్ళకి చేసిందంతా, వాళ్ళకి చెప్పిందంతా ఏంటంటే శుభ్రంగా 3 పూటల ఫుడ్ పెట్టడం. అర్థమైందండి? లైవ్ అప్పుడు స్టార్ట్ చేసింది లైవ్లన్నీ. ఇప్పుడు ఆ రోజు ఆ కరోనా దయ వల్ల మొదలైన లైవ్ ఇప్పటికీ ఆగట్లా. ఆపాలని ఎంత ట్రై చేసినా నేను ఆగను అని సాగుతూనే ఉంది ఈ లైవ్లు పెట్టి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి శుభ్రంగా భోజనం, ఇంకేం కాదండి, శుభ్రంగా భోజనం పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని ఎప్పటికప్పుడు వాళ్ళని పలకరించి, సేవకులందరినీ పలకరించి, సేవకులు కావచ్చు, మేబీ ఆ సరౌండింగ్లో ఉన్న విశ్వాసులు కావచ్చు, వాళ్ళని పలకరించి ధైర్యంగా ఉండండి చెప్పడం వల్ల ఒక 10 days, ఒక 7 days, ఒక 10 days అలా ఉండి వాళ్ళు ఏంటండి కరోనా తగ్గి బయటికి వస్తూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. మనం సంతోషంగా ఉంటే, మనం గంతులు వేసి ఆరాధిస్తున్నాం, ఏ అపాయాలు మన దరి చేరదండి. నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. నీకు ప్రమాదం రాదు, నీ కుటుంబానికి ప్రమాదం రాదు. ఎందుకంటే యెహోవా మన మధ్యలో రాజుగా ఉంటాడు. ఎవరు సంతోషంగా ఉంటారో వారి మధ్యలోనే ప్రభు ఉంటాడు. బైబిల్ చాలా, సియోను నివాసులారా మీరు సంతోషించి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఎవరైతే సంతోషించి గంతులు వేసి ఆరాధన చేస్తుంటారో వారి మధ్యలోనికి ప్రభు దిగి వస్తాడు. వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. రారాజుగా ప్రభు మన మధ్యలో ఉంటారు. మనకు అపాయం ఏమీ సంభవించదు. ఆమేన్. ఒక ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టాడంట. ఒక పెద్ద ఇల్లు కట్టి గదులుగా, ఎందుకని గదులు నాకు అర్థం కాదండి.
ఉండేది నలుగురు, 40 గదులు ఎందుకండి? ప్రైజ్ లార్డ్. అంబానీ వాళ్ళ ఇల్లు చాలా పెద్దదంట, మరి ఎంతమంది ఉన్నారో తెలీదు. పని మనుషులు 2000 మంది ఉన్నారంట. ఎందుకు మరి అంత 2000 మంది పనికి ఏముంటుందో పని? అదే ఊడ్చేది, కడిగేది, తుడిచేది, ఏదో మొత్తం మీద ఉంటుంది వాళ్ళకి. ఓ పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కొంపలు నిర్మించుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. పెద్ద ఇల్లు నిర్మించి ఎన్నెన్నో గదులు అంట దాంట్లో. కానీ ఆ ఇల్లు కట్టినప్పటి నుండి ఆ ఇంటి యజమానుడికి నెమ్మది లేదండి. నిద్ర పట్టదంట, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందంట. రాత్రి అయితే ఎవరో వచ్చి తలుపు తడుతూ ఉంటారంట. ఏంటండి, ఎవరో వచ్చి తలుపు తడుతుంది. సరే తలుపు తీసి చూస్తే ఎవరో తెలుస్తారు కదండి తీరుగా. ఇక ఆ శబ్దం విని ఎవరో మెట్లు ఎక్కినట్లు, ఎవరో మెట్లు దిగినప్పుడు గోడ మీద నీడబడ్డట్టు, అరవై గుండె మీద ఎవరో కూర్చున్నట్లు, లైట్లు ఎవడో ఎత్తుంటాడంట, ఆపుతుంటాడంట, ఎవరైనా చూస్తే అక్కడ ఎవడు ఉండడు, కొళాయి తిప్పినట్టు ఉంటుందంట, ఆపినట్టు ఉంటుందంట. ఇంకా వింత వింత పనుల ఇంట్లో. ఇక భార్య భయపడిపోయింది. ఆడవాళ్ళు కదండి, భయం ఎక్కువ. భయపడిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. పోయి ఆమె ఒకతే పోయిందంటే పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఈయనే కాదండి. ప్రైజ్ లార్డ్. పోయేటప్పుడు ఈయన కూడా పట్టుకెళ్ళొచ్చు కదండి, తీసుకెళ్ళొచ్చు కదండి. తీసుకెళ్ళా, పోతే పోయండి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. భర్త ఒక్కడే, పెద్దిల్లు, భయం. చీకటి పడుతుంటే భయం అండి, ఎందుకంటే ఎవరు వచ్చి తలుపు తడతారో తెలియదు. ఇల్లు అయితే ఉంది కానండి, ఇంట్లో సమాధానం లేదు. అప్పుడు ఎవరో చెప్పారంట, బాబు ప్రార్థన చేసుకో, యేసు ప్రభువా నా ఇంటికి రా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన మహారాజుగా ఎక్కడైతే ఉంటాడో అక్కడ అపాయాలు సంభవించదు. ఆమేన్. ఇంకా ఆ రోజు ప్రార్థన చేసుకుంటే, యేసు ప్రభువా నీవు ఉంటే అపాయం సంభవించింది కదా, మరి నేను ఇంట్లో ఇంచుమించు 70 గదులు ఉన్నాయి, ఆ 70 గదిలో ఒక గది నీకు ఇస్తా, ఒక గది నీకు ఇస్తాను బాబు, నీవు వచ్చి ఆ గదిలో ఉండయ్యా అని ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి ఆ గదిలో ఉన్నాడంట. మరలా ఆ రాత్రి కూడా ఎవరు వచ్చి తలుపు తడుతూనే ఉన్నారట. తెల్లారిన తర్వాత, ప్రభువా నీకు గది ఇచ్చానుగా, అయినా ఎందుకు ఎవరు వచ్చి నా ఇంటి తలుపు తడుతున్నట్టు? దేవుడు ఒక గదేగా ఇచ్చింది నాకు, కనుక ఆ గదిలో అపాయం లేదు, మరి ఉన్న 70 గది నాకు ఇవ్వలేదు కదంటే, అవునా 70 గదులు నీకు కావాలా, నా తీసేసుకో, 70 గదులు నీకే ఎత్తున్నాను అన్నాడంట. ఆ రాత్రి కూడా వచ్చి ఎవరో తలుపు తట్టారంట. ప్రభువా నీవేమనుకుంటున్నావు, 70 గదులు నీకు ఇచ్చాను కదా, అయినా ఎందుకు ఎవరు వచ్చి తలుపు తట్టడం అంటే, నీ ఇల్లంతా నాకు ఇచ్చావు కానీ నీ గుండెలో నాకు చోటు ఇవ్వలేదు, నీ గుండె గదిలో నాకు చోటు ఇవ్వలేదు. నీ ఇల్లు నాకు ఇవ్వకపోయిన పడిన నీ గుండెలో నాకు కొంచెం చోటు ఇచ్చి చూడమన్నాడంట. ఆ రోజు చోటు ఇచ్చాడంటండి. ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా పడుకున్నాడంట. ఉదయాన్నే లేచిన తర్వాత అడిగాడంట, ప్రభువా నాకు రాత్రి తలుపులు కొట్టే సౌండ్ వినిపించలేదే, నీకేమైనా వినిపించిందా అన్నాడంట. ఎందుకు వినిపించలేదు? వినిపించింది అన్నాడంట. ఇంతకు వెళ్ళి తలుపు తీసామంటే తీసానుగా అన్నాడు. ఎవరంటే సైతాన్ గాడు వచ్చి తడతా ఉన్నాడు రోజు, కానీ నేను వెళ్ళి డోర్ తీశాను, ఇంకా వాడు అక్కడ లేడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మహారాజుగా, రారాజుగా ఆయన మన పక్షాన నిలబడబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ అపాయాలు సంభవించనే అది అగ్నిగుండమైన, అది సింహపు గుహ అయినా, ఎలాంటి పరిస్థితులైనా నా దేవుడు మన పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆయన మన పక్షాన్ని ఉంటే మనకి ఏ అపాయం సంభవించదు. ఏసన్ గారు చెప్తూ ఉంటారు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఏసన్ గారు ఆడుకుంటూ అన్నకన్నా పెద్దోడు అంట వాడు వయసులో, వాడిని కొట్టాడంట అన్న. దెబ్బలు తిన్నవాడు ఊరుకుంటాడండి, తరుముకున్నాడు ఏసన్ గారిని. ఏసన్ గారు పరిగెత్తుకుంటూ ఇంటి వైపు పరిగెత్తారంట. అన్న ముందు పరిగెత్తున్నారు, ఆ కుర్రోడు వెనక తరుముకుంటూ ఉన్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత వాడు ఆగిపోయాడంట. ఏసన్ గారు తిరిగి చూసుకుంటూనే పరిగెత్తున్నారు. ఆడ అంత దూరంలో ఆగిపోయి ఒక గోడ చాటుకెళ్ళి ఇటు తొంగి చూస్తున్నాడంట. ఏంది వాడు ఎందుకు భయపడ్డాడని ఇటు తిరిగి చూస్తే ఏసన్ గారు వాళ్ళ నాన్న వస్తున్నారంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడు ఆ కుర్రోడు ఎవరిని చూసి భయపడ్డాడండి? వాళ్ళ నాన్నని చూసి భయపడిపోయి గోడ చాటుకెళ్ళి ఇటు దాగితే, అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన ఏసన్ గారు నిలబడి చేతులు, రేయ్ రారా చూసుకుందాం, ప్రైజ్ లార్డ్, రారా చూసుకుందాం అంటాడంట. ఇప్పుడు దాకా పారిపోయి వచ్చారంట ఆయన చూసి, ఇప్పుడు రారా చూసుకుందామంటే వాడు ఎందుకు వస్తాడు? పక్కన ఎవరున్నారండి? వాళ్ళ నాన్న ఉన్నట్లు మన ప్రక్కన మన నాన్న ఉన్నాడండి, మన తండ్రి ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, మహారాజుగా ఆయన నిలబడి ఉన్నాడు. అపాయం ఏమీ సంభవించదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మలాకి ప్రవచన గ్రంథం
మనందరికి బాగా పరిచయమైన మాట. 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. మలాకి ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. నేను నియమించబడిన దినము రాగా దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వల్ల ఉండబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా బిగ్గరగా ఒక చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆయన నామమందు భయభక్తులు గలవారైన మన కొరకు దేవుడు నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయన రెక్కల నీడలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా. సిలువ నీడ ప్రమాదం అని చాలామంది అనుకుంటారు. సిలువ నీడలో మనం సురక్షితంగా బ్రతుకుతాం. చాలామంది అయ్యా మీరు ఇక్కడ చర్చి కడుతున్నారు, ఆ సిలువ నీడ మా మీద పడితే, మా ఇంటి మీద పడితే మాకు ప్రమాదం కాదండి. సిలువ నీడలో మనం సురక్షితంగా బ్రతుకుతాం. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన రెక్కల నీడలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, కావున మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే మీరు గంతులు వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలా మనం సంతోషించి గంతులు వేసినప్పుడు జరిగేది ఏంటంటే, దుష్టుల్ని దేవుడు మన కాళ్ళ క్రిందకి తీసుకొస్తాడంట. వాళ్ళు మన కాళ్ళ క్రింద ధూళి వలె మారిపోతారు. ఆమె చెప్పండి గట్టిగా. దుష్టులు, దుర్మార్గులు, శత్రువులు వాళ్ళు ఎవరైనా సరే నువ్వు సంతోషంగా ఉండు, వాళ్ళు నీ పాదాల దగ్గరికి వచ్చి పాదధూళిగా మారిపోతారు. అంతే. ఆమె ఎప్పుడైనా కానండి మన పగవాడి ముందు మనం ఏడవకూడదు, మన శత్రువు ముందు మనం ఏడవకూడదు. శత్రు ముందు నువ్వు నవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు ఒక తల్లి తెలుసండి, ఒక తల్లి తెలుసు. ముగ్గురు కూతురులు. భర్త మిలిటరీలో ఉండేవాడు. ముగ్గురు కూతురులు. కొంచెం తల్లికి టైలరింగ్ అవన్నీ వచ్చు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయింది. మిలిటరీలో పనిచేసి కొంచెం సంపాదించాడు. 3 స్టేర్ పెద్ద బిల్డింగ్, 3 ఫ్లోర్ అనమాట. 3 ఫ్లోర్ పెద్ద బిల్డింగ్ ఏనండి, 3 ఫ్లోర్ ఉందనమాట. సరే అంకుల్ చనిపోయాడు. ముగ్గురు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి తలాగ ఒక ఇల్లు. అంతే కదండి, అదే కదా లెక్క. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోరు ఇచ్చేసింది. అమ్మ అనుకునేది, నేను ఎక్కడుంటే ఏమైంది చెప్పు. పెద్ద దాని దగ్గర ఒక 4 నెలలు, చిన్నదాని దగ్గర ఒక 4 నెలలు, మధ్యలో అమ్మాయి ఉంది కదండి, దాంతో ఒక 4 నెలలు. 4 ఎంత అయింది? 3 4 ఎంత? 12 అంటే సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. అట్లా పాప క్యాలిక్యులేట్ చేసుకుని పాప వాళ్ళందరికీ ఇచ్చేసింది. తర్వాత రాస్తానే కానీ ఇచ్చేసింది వాళ్ళకి. వీళ్ళు ఆ 4 నెలలు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఫీల్ అయిపోయి ముగ్గురు కూతుర్లు ఒకరోజు కూర్చొని, నాకు నెల కుదరదు కానీ నువ్వు చూసుకోమ్మాయి అని మాట్లాడుకుంటూ ఉన్నారంటండి. మాట్లాడుకుంటూ ఈ భరించలేకపోతున్నాం, ఈ ముసలి దాంతో మనకు నెమ్మది లేకుండా పోతుంది, అసలు ఎప్పుడు పోతుందో అని అన్నారంటండి. ఎప్పుడు పోతుందో అని కూతుర్లు అంటే ఆ తల్లి తట్టుకోలేకపోయిందంటండి. తట్టుకోలేకపోయి చాలా దుఃఖం వేసి, నా బిడ్డలకి నేను వద్దనుకున్నప్పుడు నేను ఇంకెందుకు బతకాలి, వీళ్ళు నా పిల్లలేనా, నేను కన్న పిల్లలేనా, విరక్తి చెందిపోయి ఫీల్ అయిపోయి చనిపోదామని బాధపడుతుందంటండి. ఆ రోజు దేవుని వాక్యం వినబడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏమని వాక్యం? నీ శత్రువుల ముందు నువ్వు చావాలని అనుకోవద్దు. అర్థమైందా? నీ శత్రువుల ముందు నీకు చావాలంటే చావు, ఇబ్బంది ఏమీ లేదు. నీ శత్రువులు నిన్ను చావమన్నారని నువ్వు చావద్దు. నీకు చావాలనుకుంటే చావాలంటే ఏమైంది, ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదండి. చావును గురించిన భయం లేదు. మరణం మనకు బాధ కాదు, మరణం మహిమనే తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పడం కానీ నా శత్రువు చావమన్నాడు కాబట్టి నేను చావకూడదు అని వాక్యం చెప్తే, అప్పుడు వాక్యం విని పాపం ఒకవైపున దుఃఖం, మరోవైపున ఫోన్లే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చావకూడదని మాట్లాడుతున్నాడని ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకుని ఆ రాత్రంతా ఆలోచించిందంట. అప్పుడు ఆమెకు ఆలోచనలో తెలిసిందంటే, ఇల్లు ఎవరిది చెప్పాలి, ఎవరిది ఇల్లు? ఆమెది. ఎవరి పేరు మీద ఉంది? ఆమె పేరు మీద ఉంది. నా పేరు మీద ఉన్న ఇల్లుని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళను జావమంటే నేను ఎందుకు ఏడవాలి అని ఉదయాన్నే లేచి ముగ్గురు కూతుర్లను పిలిచి, అమ్మ నాకు కొంచెం పని ఉంది, మర్యాదగా మీరు ముగ్గురు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడన్నా చూసుకో. మమ్మీ ఓవర్ యాక్షన్ రాదు, ముందు మర్యాదగా ఇల్లు ఖాళీ చేయమని ముగ్గురిని ఇల్లు ఖాళీ చేయించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అనిదట.
ఏమైంది మమ్మీ నీకు అంటే, రాత్రి వాక్యం విన్నా. ప్రైజ్ లార్డ్. వాక్యం విన్నా. వాక్యం అవన్నీ వద్దు కానీ ముందు ఇల్లు కానీ, ముగ్గురిని ఇల్లు కానీ, మీ బతుకులేదో మీరు చూసుకోండి, భర్తలు ఉన్నారు కదా, మీ బాధ లేదు మీరు పడండి. 3 ఇల్లు ఖాళీ చేయించి ఒక ఫ్లోర్లో ఇప్పుడు ఆమె ఉంటుంది, 2వ ఫ్లోర్ని అద్దెకి ఇచ్చింది. 15,000 రూపాయలు అద్దె. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఫ్లోర్లో ఆమె ఉంటుంది, ఒక ఫ్లోర్ ఏమో అద్దెకి ఇచ్చిందండి ఇల్లు, 15,000 రూపాయలు. ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్కి ఏమో టైలరింగ్ కొట్టేదో పెట్టింది. అందుకే టైలరింగ్ వచ్చి కదండి, అక్కడ ఇంచుమించు ఒక 50 మందికి ఆమె టైలరింగ్ నేర్పిస్తుంది. ఓ 15,000 అద్దె వస్తుంది. టైలరింగ్ నేర్పించిన వాళ్ళు కొంత డబ్బు వస్తుంది. ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కూతురు ఏదైనా కావాలంటే వస్తారు. కూతురికి ఏదో సహాయం చేస్తాను. చెప్పింది, నేను ఉన్నంత వరకు ఇల్లు నా పేరు మీద ఉంటుంది, నేను పోయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, శత్రువులు వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇది పిల్లలైతే శత్రువులు కదా చెప్పండి. ఆ పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏంటంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మనకున్న సమస్యలు కావచ్చు, మనకున్న రుణబాధలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు శత్రువులుగా క్రియేట్ చేస్తారు. నీవు సంతోషంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళని చూసి నీవు ఏడవద్దు, వాళ్ళని చూసి నీవు చావాలని అనుకోవద్దు, వాళ్ళని బట్టి ఇక నేను బతకను అని అనకూడదు. నువ్వు మనం బ్రతకాలి. ప్రభు మనకు ఆయుష్ ఇచ్చిన ఆయుష్ కాలం అంతా మనం కృతజ్ఞతతో సాగిపోవాలంతే. ఆమె మనం సంతోషించి గంతులు వేసినప్పుడు మన శత్రువులను దేవుడు మన పాదానికి ధూళిగా మార్చేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. అదే సమస్యలైనా నీ పాదాల దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు, దాన్ని పాద ధూళిగా ప్రభు మారుస్తాడు. ఆమె నా నమ్మకం అదేనండి, నా నిరీక్షణ అదే, నా ప్రార్థన అదే, నా విశ్వాసం అదే. అందుకే ఎన్ని పోరాటాల మధ్యలో అయినా నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఏ శత్రువు అయినా ఒకరోజు మన పాదాల దగ్గర దేవుడు తీసుకొస్తాడు. వారిని మన పాదాలకి దేవుడు పాదపీఠముగా ప్రభు మారుస్తాడు. మన పాదాల దగ్గర వాళ్ళని దేవుడు ధూళిగా ప్రభు మారుస్తాడు. ఆమేన్. ఒక ఫైటింగ్ మాస్టర్ ఉన్నాడంట, స్టంట్ మాస్టర్ అంటారు కదండి, ఫైటింగ్ నేర్పిస్తుంటారు కదండి, సినిమాల్లో ఫైట్లు అవన్నీ నేర్పిస్తారు కదండి. ఆ పని చేస్తూ ఉన్నాడు. సినీ ఫీల్డ్లో ఉండేవాడు. దేవుడు అతన్ని రక్షించాడు. ఆయన మారు మనసు పొంది రక్షణ పొంది ఆ తర్వాత చిన్న సేవకు వచ్చేసాడు. అవన్నీ మానేసాడండి. మంచి బలవంతుడే, హెల్తీగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. 100 మందినైనా కొట్టగలిగిన స్టామినా, స్ట్రెంగ్త్, ఎనర్జీ ఉంటుంది. అండ్ ఫైటింగ్, అందరికి ఫైటింగ్ నేర్పించే ఆయన, అందరికి బాక్సింగ్ నేర్పించే ఆయన, ఈయన దానిలో తర్ఫీదు పొందినప్పుడు అనేకులకు నేర్పించే స్థాయిలో ఉన్నాడు. ఓ రోజు తన భార్యను తీసుకొని ఎక్కడో సభకు మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే రోడ్డు మీద ఆ ఊర్లో ఒక వీధి రౌడీ ఒకడున్నాడు. మరి రాజోలు, భీమవరం ఏరియాలో ఉన్నారో లేదో కానీ మొత్తం మీద అక్కడ ఒక వీధి రౌడీ ఒకడు బండి ఆపి, సేవకుడు కాదండి, ఈ సేవకుడిని ఎదబడితే సరే ఆయన మాట్లాడడమే కాకుండా తన వెనక కూర్చున్న భార్యను కూడా అసభ్యమైన పదజాలంతో మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు. తిరిగి కొట్టగలిగిన శక్తి ఉంది. అయినా ప్రభు మనకేం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు, ఒక మైలు నడిచి రమ్మంటే 2వ మైలు వెళ్ళాలి, ఒక చొక్కా అడిగితే ఇంకొక 2 షర్ట్ ఉంటే అడిగితే ఎదుటివాడికి ఇచ్చే. ఇదే కదా ప్రభు మనకు చెప్పింది. మౌనంగా ఇంటికి వచ్చాడు కానండి, తట్టుకోలేకపోయాడు. నా ఒంట్లో ఓపిక ఉండి శక్తి ఉండి నా భార్యను ఒకడు కమెంట్ చేస్తుంటే వాడికి 2 దెబ్బలు తగిలించలేకపోయినే, అసలు ఇదేం జీవితం, అవసరమా నాకు ఇది అని చాలా ఫీల్ అయిపోయి భోంచేయట్లేదంటే భార్య, సర్లేనండి సూర్యుడిని చూసి కుక్కలు మురిగినంత మాత్రానికి సూర్యునికి ఏమైనా నష్టం జరుగుతుందా, కొండలను చూసి కుక్కలు మురిగినంత మాత్రానికి కొండ విలువ తగ్గిపోతాను. భార్య ఎన్ని చెప్పినా ఆయన నన్నన్నా పర్వాలేదు, నా భార్యని అసభ్యంగా మాట్లాడాడని తట్టుకోలేక ఆ రాత్రంతా ఏడ్చాడంటండి. ప్రభువా, నీవు నాకు బోధించిన బోధ, నాకు నేర్పిన బోధ ఈరోజు నన్ను ఒక చేతకాని వాడిలాగా నిలబెట్టేసింది. అదే నేను లోకంలో ఉండుంటే వాడికి అసలు పట్టపగలే చొక్కలు చూపించేవాడిని. కానీ నాకు అన్నీ ఉండి కూడా నేను ఎందుకు ఈరోజు మౌనంగా ఉండవలసి వస్తుందని చెప్పి చాలా బాధపడ్డాడండి. ఆ తర్వాత రాత్రంతా భోంచేయలేదు, నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నాడండి. ప్రభు పాదాల దగ్గర దిగులు పడుతూనే ఉన్నాడు. సరిగ్గా ఉదయాన్నే అయింది, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, దిగులు పడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడండి. అంత లోపల ఆయన సేవ చేస్తుండే కదండి, ఆ ఫెలోషిప్లో ఉన్న ఒక పాస్టర్ గారు పరుగున వచ్చారంట. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య అన్నాడు. ఏంటి బ్రదర్ అంటే, మీకు తెలియలేదా విషయం అన్నాడు. ఏంటంటే రాత్రి ఎవడో నీవు పాస్టర్ గారు వస్తున్నప్పుడు రోడ్డు మీద అడ్డుకొని ఏదో మాట్లాడాడంట కదా, ఫలానా వాడు, వీధి రోడ్డు ఏంటండి పేరు మోసిన వాడు మాట్లాడట. సర్లే బ్రదర్ అవన్నీ ఇప్పుడు ఎందుకంటే, నిజమేనా అది అంటే నిజమే, మాట్లాడడం ఏమని మాట్లాడు, అమ్మగారిని ఏదో మాట్లాడాడు, నిజమే మాట్లాడాడు,
కానీ నాకు అదే బాధగా ఉందంటే, నీవు ఎందుకన్నా బాధపడతావు? నీకు విషయం తెలుసా, నిన్నటి రాత్రి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాడో ఆయన ఈరోజు మధ్యాహ్నం ఒక చెట్టు కింద బండి ఆపుకుని నిలబడాడండి. ప్రచండమైన వర్షం ఏంటండి, ఆ వర్షంలో భయంకరంగా ఒక పిడుగు వచ్చి ఆ చెట్టు మీద పడిందంట. చెట్టు కింద వీడున్నాడంట. చెట్టు పోయింది, చెట్టు కింద వీడు పోయాడు. అదే చెట్టు పోయింది, చెట్టుకి ఎవ్వరూ కీడు చేయాల్సిన అవసరం లేదండి. శత్రువుల దేవుడు మన పాదాల దగ్గర పాద ధూళిగా మార్చేస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టి. నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డను ముట్టినట్టు అని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవులకి ఎవరు లేరు, దిక్కులేని వాడు, అనాథులు అని అనుకోవలసిన అవసరం లేదండి. మహారాజుగా మన దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. శత్రుక్రియలన్నిటిని దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. శత్రుక్రియలు దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. శత్రువులని పాదాల దగ్గరికి పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని పోరాటాల నీతి సూర్యుడు నీ కొరకు ఉదయించాడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. నువ్వు బయలుదేరి సంతోషంగా బయలుదేరండి. నా దేవుడు నీ ఇంటికి వెళ్ళే లోపల నీ శత్రుక్రియలన్నిటిని కూడా నీ పాదాల దగ్గర దేవుడు పాదధూళిగా మార్చబోతున్నాడు. శీఘ్రముగా నీ శత్రువుని నీ కాళ్ళ క్రిందకి దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్, దేశమా నీవు భయపడొద్దు, సంతోషించి గంతులు వేయి. ఈ ప్రశస్త రాత్రి మనం సంతోషించి గంతులు వేయాలి. గంతులు వేయకుండా పోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటిని పోగొట్టుకొని వాటన్నిటి మీద మన విజయం సాధించి మన సంతోషంగా ఆనందంగా బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మన కోసం గొప్ప కార్యం చేస్తాడు. రెండవదిగా మనకి ఏ అపాయం సంభవించదు. హల్లెలూయా. మూడవదిగా మన శత్రువులను మన పాదాల దగ్గర దేవుడు పాదధూళిగా మార్చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైనటువంటి మంచి రాత్రి రాజోలు పట్టణాన్ని, పరిసర ప్రాంతాలను మీరు ప్రేమించి, సేవకులను ప్రేరేపించి, ఈ దినాన్ని మీరు నిర్ణయించి, వాతావరణాన్ని అనుకూలపరిచి, ఆటంకాలన్నిటినీ అణిచివేసి, ఎంత అద్భుతంగా ఘనంగా మీ నామ మహిమార్థమై వచ్చిన ప్రజలంతా మీ యందు సంతోషించి గొంతులు వేయినట్లుగా ఆశీర్వాదకరంగా ఈ కూడికను జరిగించినందుకై మీకు స్తోత్రం 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 నాయనా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయనా. రాత్రి భయములన్నిటిలోంచి బిడలను విడిపించి, బలహీనతలన్నీ తొలగించి, మీలో ఆనందించుచు ఉండగా, గంతులు వేయచ్చు, ఉత్సాహ ధ్వనులు చేయిచు ఉండగా గొప్ప కార్యాలు మొదలుపెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బానిసత్వములో నుంచి విడిపిస్తున్నందుకు, చెరలో నుంచి విడిపిస్తున్నందుకు, పాపపు చెరలో నుంచి, సాతాను చెరలో నుంచి, వ్యాధుల చెరలో నుంచి, అప్పుల చెరలో నుంచి, అవమానాల చెరలో నుంచి విడుదల దయచేసేందుకై మీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కొక్కరి నోటి నిండా నవ్వు దయచేయండి. దుఃఖము నిట్టూర్పులు యేసు నామములో ఎగిరిపోవునుగాక. నిత్య ఆనంద సంతోషములు ఒక్కొక్కరి తలల మీదకి దిగవచ్చునుగాక. వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు ఇక మీదట ఒక్కొక్కరిని గురించి చెప్పుకొందురుగాక. సంఘాన్ని గురించి చెప్పుకొందురుగాక. దేవుని పిల్లల గురించి చెప్పుకొందురుగాక. ప్రభువా, మీరు అట్టి గొప్ప కార్యాలు మీరు జరిగిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జయధ్వనులు చేసి సంతోషముతో గంతులు వేయండి. మీకు విధించిన శిక్ష కొట్టివేయబడింది. మీ శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాడు. మీ మధ్యలో సర్వభూమికి మహారాజు నిలిచి ఉన్నాడు. ఇక మీదట ఏ అపాయము సంభవించదని అభయమిచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. జీవము కలిగిన మీ మాటల ద్వారా ఒక్కొక్కరు ధైర్యపరచబడినట్లుగా, సంతోషముతో గంతులు వేయనట్లుగా కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఒక్కొక్కరి మీద ఉన్న శిక్ష యేసు నామములో కొట్టివేయబడునుగాక. శత్రువులందరూ వెళ్ళగొట్టబడుదురుగాక. మీ పిల్లల హృదయాలలో మీరు ప్రభువుగా ప్రతిష్ఠింపబడి సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధి అనే దీవెనలను కలిగించండి.
ఏ అపాయము బిడ్డలకు రాకుండా, ఏ తెగులు వీరిని సమీపించకుండా బలిష్టమైన రెక్కల చోట్న భద్రంగా క్షేమముగా సురక్షితంగా కాపాడమని కోరుకుంటున్నాము స్వామి. మీకు స్తోత్రం. మీ యందు ఎందరైతే భయభక్తులు కలిగి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో చెడుతనం అంతా ఒప్పుకుని విడిచిపెట్టి మీ కనికరానికి పాత్రులుగా మార్చబడుతూ ఉన్నారో వారి మీద ఇప్పుడే మీ రెక్కలు చాపబడునుగాక, మీ సిలువ నీడ ప్రదర్శింపబడునుగాక, వ్యాధుల బలం నిర్మూలపరచబడునుగాక, ఆరోగ్యము స్వస్థత రప్పించబడునగాక, సమస్యలు సమసిపోవునగాక, సంకటాలు కుదర్చబడునగాక. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. దుర్మార్గులు పాదధూళిగా మార్చబడాలి. ప్రతి ఒక్కరి పాదాల కింద శత్రువులు అణగదొక్కబడాలి స్వామి. మీకు స్తోత్రాలు. బిడ్డలకు నెమ్మది నలుదిక్కులా కలగాలి. అన్ని వైపుల పిల్లలను రక్షించి మీరు కాపుదల అనుగ్రహించమని కోరుకుంటున్నాను. చిన్నలను, పెద్దలను, యవ్వనులను, వృద్ధులను, అడుగుబెట్టిన ప్రతి వారిని అత్యధికంగా ఆశీర్వదించి అవసరాలన్నీ తీర్చి అన్ని విషయాల్లో తోడుగా, నీడగా, అండగా, ఆలోచన కర్తగుండి జయప్రదంగా నడిపించండి. ఇక మీదట ఈ స్థలంలో జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలు అత్యంత ఆశీర్వాదకరంగా, ఈ ప్రాంత నివాసులకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా, ఉపదేశంలో ఓ గుంపు జనాంగం కట్టబడి స్థిరపరచబడి నిత్య జీవానికి నిరీక్షణతో నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి. సేవకులను మా మధ్యలోనికి సకాలంలో తోడుకుని వచ్చారు. మీరు నిలవబెట్టి సిలువ చోట్ను మరుగుపరిచి పరిపూర్ణమైన అభిషేకంతో మీరు అందించిన అమూల్యమైన సందేశం కొరకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యంతో నింపండి, కృపతో నింపండి, మార్గాలన్నీ సరళపరచండి. కృపాక్షేమాలు సన్నిధిని తోడుగా ఉంచి అనేక జనములకు, జాతులకు తండ్రిగా, ఘనత నిమిత్తమైన పాత్రగా, శూరుడు ప్రయోగించే ఖడ్గంగా మలచి మహోన్నతమైన మీ సంకల్పం పూర్ణంగా నెరవేర్చండి. ఆది అంతం ఈ ప్రార్థనా మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థమై జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చెప్దాం గట్టిగా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి, వాక్యాన్ని అందించే సేవకులకు, వర్తమానాన్ని విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై సంతోషంతో గంతులు వేసే కృపను అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. అందరూ చెప్దాం గట్టిగా ఆమేన్.